మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభ గురువారము. ఈరోజు సాయినాథుని యొక్క లీలలో మరొక అద్భుతమైన లీలను అందరం విని ఎక్కువ మందికి షేర్ చేసుకుందాం. సునీత ఆరోడ్కు ముంబై హాస్పిటల్లో ఎడమ మైట్రల్ కవాటం మార్పిడి జరిగింది. ఆమె భర్త ఆపరేషన్ థియేటర్ బయట డాక్టర్ కబురు కోసం ఆతృతగా నిల్చుని ఉన్నాడు. ఇంతలో డాక్టర్ వచ్చి ఆపరేషన్ విజయవంతమైందని చెప్పాడు. అతను ఎన్నోసార్లు డాక్టర్కు ధన్యవాదాలు తెలుపుకొని తర్వాత బాబా పాదాల వద్ద కృతజ్ఞతాపూర్వకంగా అశ్రు కణాలు వదిలిపెట్టాడు. సునీత ఒక వారం పాటు ఐసీయూలో ఉంది. తర్వాత వేరే గదికి మార్చారు. ఆ గదిలో ఆమె ఒళ్ళంతా తుడిచి శుభ్రం చేశారు. ఆమెకు సంబంధించిన జాగ్రత్తలన్నీ పాటించారు. అక్కడున్న హెడ్ నర్సు సునీత దగ్గరకు శిక్షణలో ఉన్న ఒక చిన్న నర్సును పంపించింది. ఆమె చిన్న పిల్లలా ఉంది. సుమారు 13 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ పిల్ల నర్సు వచ్చి సునీతకు తల బాగా దువ్వింది. ఆ పిల్ల నర్సును చూసి సునీత ఆశ్చర్యపోయింది. నీ పేరేమిటి అని అడిగింది. ఆమె జ్యోతి అని చెప్పింది. సునీత నువ్వు ఎక్కడుంటావు అని అడిగితే నేను షిరిడీలో ఉంటాను, మా ఇల్లు సమాధి మందిరానికి దగ్గరలోనే ఉంది అని చెప్పింది. సునీత కూడా మాది షిరిడీయే అని చెప్పింది. కాసేపటికి ఆ స్టూడెంటు నర్సు వెళ్ళిపోయింది. సునీత ఆలోచిస్తోంది. సమాధి మందిరం దగ్గర ఇళ్ళు అవి లేవే అనుకుంది. అయితే జ్యోతి ప్రతిరోజు ఉదయం సాయంకాలం వచ్చి సునీతకు కావాల్సిన పనులన్నీ చేసి పెట్టేది. 4వ రోజు వచ్చింది. సునీత ఆరోగ్యపరంగా బాగా కుదిరిపడింది. జ్యోతి కోసం ఎదురు చూస్తోంది. కానీ జ్యోతికి బదులుగా ఇంకొక నర్సు వచ్చింది. సునీత వెంటనే అడిగింది, ఆ స్టూడెంట్ నర్సు జ్యోతి ఎందుకు రాలేదు? ఆ వచ్చిన నర్సు ఏ స్టూడెంట్ నర్సు అని అడిగింది. జ్యోతి అన్న పేరు గల నర్సు ఎవరూ లేరే. ఇప్పుడు ఆశ్చర్యపోవడం సునీత వంతైంది. షిరిడిలో ఉంటుందే ఆ నర్సు జ్యోతి అంది. అప్పుడు ఆమె అంది, డియర్ సునీత, షిరిడిలో ఉండే జ్యోతి అన్న పేరు గల ఆ నర్సు ఎవరు మాతో పనిచేయడం లేదని చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు సునీతకు అసలు విషయం అర్థమైంది. ఆ రోజు కనపడిన చిన్నపిల్లవాడు ఇప్పుడు వచ్చిన చిన్నపిల్ల జ్యోతి తనను జాగ్రత్తగా చూసుకుందుకు వచ్చిన బాబా రూపాలే అని తెలిసిన తరువాత కన్నీళ్లు ఆగలేదు. బాబా దయకు హృదయం ఆనందంతో పరవశించిపోయింది. బాబా తనపై చూపెట్టిన జాగరూకత మరచిపోలేనిదైంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.